నమస్కారం. ప్రపంచంలో మన కంటికి కనిపించని, సైన్స్కి అందని, అంతుచిక్కని రహస్యాల వేదిక తెలుగు మిస్టరీ హబ్కి స్వాగతం. మనం ఈరోజు చూడబోయే మిస్టరీ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రహస్యం. శ్రీకృష్ణుడు పాలించిన బంగారు నగరం ద్వారక నిజంగానే దొరికిందా? ఇది కేవలం భక్తి కాదు, ఇది సైన్స్కి కూడా అందని ఒక అంతుచిక్కని మిస్టరీ. ఆధారాలతో సహా ఈరోజు మనం చూడబోతున్నాం. మనం పురాణాల్లో విన్న అద్భుత గాథలు నిజమైతే, కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక మహాసామ్రాజ్యం సముద్ర గర్భంలో కలిసిపోయింది అంటే మీరు నమ్ముతారా? శ్రీకృష్ణుడు పాలించిన బంగారు నగరం ద్వారక నిజంగానే దొరికిందా? ఆధారాలతో సహా 1983లో సముద్ర గర్భంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు కొన్ని వింతైన కట్టడాలు కనిపించాయి. అవి మనుషులు నిర్మించిన గోడలు మరియు భారీ కంచు తలుపుల అవశేషాలు. కార్బన్ డేటింగ్ పరీక్షల్లో ఈ నగరం కనీసం 9000 ఏళ్ల నాటిది అని తేలింది. అంటే మొహంజోదారో, హరప్పా కంటే ఎంతో ముందే మన భారతీయులు ఇంతటి అద్భుత నగరాన్ని నిర్మించారు. కానీ ఇంతటి వైభవం ఉన్న నగరం ఒక్క రాత్రిలోనే సముద్రంలోకి ఎలా వెళ్ళిపోయింది? అది సునామీనా లేక కృష్ణుడి శాపమా? రెండో భాగంలో అసలైన నిజాన్ని చూసి మీరు షాక్ అవుతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.